సర్వగతస్థాను సర్వవ్యాపకమైన ఆత్మని ఎవడే చెప్పబట్టింది? ఎవడైనా అట్లా అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఎవడు లేడయ్యా అన్నాడు. అంతే. ఈ ఆత్మ చచ్చిపోయేది, చంపబడేది, లేక చంపునది అని ఎవడన్నా భావిస్తే అంతకంటే మూర్ఖుడు ప్రపంచంలో మరి ఎవడు ఉండడు. అది చనిపోయేది కాదు, నిరంతరము పాసిస్తూనే ఉంటుందయ్యా. దీన్ని గురించి ఎవరు పూర్తిగా ఎరిగిన వాళ్ళు లేరయ్యా. పైగా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవశ్చైవ మన్యతి శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఒకానొకడు ఈ ఆత్మను గురించి ఏదో తెలిసినట్టుగా ఉపన్యాసం చెబుతూ ఉంటాడు. ఇంకోడు నేను బాగా వింటున్నానండి అని వింటూ ఉంటాడు. ఇంకోడు ఏం చేస్తాడు, నేను చూస్తున్నానయ్యా ఆత్మను అంటూ ఉంటాడు. ఈ చూచిన వాడు కానీ, ఈ చెబుతున్నాన్నవాడు కానీ, వింటున్నాన్నవాడు కానీ వీరు ఏమీ తెలియదు. అది ఇంద్రియములకు గోచరించేది కాదయ్యా, ఇంద్రియాతీతమైనది ఆత్మ. ఈ రీతిగా ఆత్మతత్వ అని చెప్పి భగవంతాన్ని దాన్ని పూర్తి చేస్తూ దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అన్నాడు. ఒకసారి సమస్త ప్రాణుల్లో ఉండే ఈ ఆత్మ ఉన్నదే నశించేది కాదయ్యా. దీనికోసం విచారించడం ఉన్నదే చాలా తెలివి తక్కువతో మూర్ఖులు మాత్రం అట్లా చేస్తూ ఉంటారు. పోని వ్యావహారికంగా ఆలోచిద్దాం చూడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పోనీలే, ఈ ఆత్మే పుడుతోందిలే, ఆత్మే మళ్ళీ చస్తోందిలే అని తెలివి తక్కువగాను అనుకున్నప్పటికీ విచారించడం అవసరం లేదు. నిజంగా ఆత్మ చనిపోయేది కాదని చెప్తున్నాను. కానీ నీవు అదే చస్తూ అనుకున్నప్పటికీ తెలివి తక్కువగా అప్పటికీ కూడా విచారము దుఃఖము అనవసరం. ఎందుకంటావా? జాతస్య హి ధ్రువో మృత్యుః.